నినివే పట్టణంలో వారికి దేవుడు తెలియదండి. వాళ్ళ అన్యులు, దేవుడు తెలియని వారు. దేవుని శక్తి ఏంటో వాళ్ళకి తెలియదు. యాక్చువల్గా నినివే పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని వెళ్ళి ప్రకటించమన్నప్పుడు యోనా భయపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు భయభక్తులు లేనివారు, అక్రమంగా బ్రతికేవారు, పాపంలో బ్రతికేవారు. వాళ్ళకి వెళ్ళి ఈ బ్యాడ్ న్యూస్ ప్రకటిస్తే తనను చంపుతారేమో, తన మీదకి ఏదైనా కీడు వస్తుందేమో అని భయపడి యోనా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి అంత సుముఖతను చూపించలేదు. కానీ యోనా ఎప్పుడైతే వెళ్ళి మీ మీదకి నాశనం రాబోతుంది, మీ మీదకి దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించాడో, వారు దేవుని యందు విశ్వాసముంచి, నినివే పట్టణంలో ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్, ఆ దేవుడు ఎవరో మాకు తెలీదు, అసలు ఈ దేవుని ప్రవక్త ఎవరో తెలీదు, ఆయన చెప్తుంది నిజమో కాదో తెలీదు, మా పట్టణం మీదకి దుర్గత వస్తుందో రాదో, హూ నోస్, ఎవరికి తెలుసు, జరిగితే చూసుకుందాంలే అని కనుక దేవుని మాటలు యందు విశ్వాసం ఉంచకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉండుంటే నినివే పట్టణంలోని ప్రజలందరూ ఖచ్చితంగా నాశనం అయిపోయేవారు. ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, ఏం కరోనా వైరస్ అండి, మాస్కులు పెట్టుకోవాలా, ఈ డాక్టర్లు ఇలాగే చెప్తుంటారులేండి, ఈ టీవీల్లో న్యూస్ల్లో ఇలా వేస్తూ ఉంటారులేండి, ఆ శానిటైజర్ వాడినంత మాత్రాన ఏమన్నా అవుతుందా, మాస్క్ పెట్టుకున్నంత మాత్రాన ఏమన్నా అవుతుందా, ఆ కరోనా వచ్చింది మందులు వేసుకుంటే మాత్రం ఏమన్నా అవుతుందా అని గనక డాక్టర్స్ చెప్తున్న మాటలు, మెడికల్ ప్రొఫెషనల్స్ చెప్తున్న మాటలు ఇవన్నీ వినకుండా ఇష్టానుసారంగా ఉంటే వాళ్ళ నష్టాన్ని వాళ్ళే కొని తెచ్చుకున్నట్లు. నీ జీవితంలో కూడా దేవుని మాట యందు నీవు విశ్వాసం ఉంచే విధానాన్ని బట్టి నీ ఆశీర్వాదము, నీ విడుదల ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. నినివే పట్టణ ప్రజలు దేవుని యందు విశ్వాసముంచి, నీకుందా విశ్వాసం? డూ యూ హ్యావ్ ఫెయిత్? యేసుక్రీస్తు ప్రభు కూడా అద్భుతాలు చేయడానికి ముందు 4 సువార్తల్లో మనం గమనించినట్లయితే అనేక సందర్భాల్లో స్వస్థత పొందడానికి, రోగాల నుండి విడుదల పొందడానికి వచ్చిన వ్యక్తులను ఒక ప్రశ్న అడుగుతూ ఉండేవారు. నీవు స్వస్థపడగోరుచున్నావా అని అడిగేవారు. రెండవది, నీకు నమ్మికుందా? కెన్ యూ బిలీవ్? నేను అద్భుతం చేయగలనని నీవు నమ్ముతున్నావా? వారిలో అందరూ చెప్పిన మాట, నేను నమ్ముతున్నానయ్యా, నేను నమ్ముతున్నాను అనగానే యేసుప్రభు అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినది. యువర్ ఫెయిత్ హ్యాస్ మేడ్ యూ వెల్. యేసే కూడా ఉదయకాల సమయంలో సమస్యల్లో ఉన్న వారితో, కరోనాతో బాధపడుతున్న వారితో ఈ ప్రశ్న అడుగుతున్నాడు, నేను నిన్ను స్వస్థపరచగలనని నీవు నమ్ముతున్నావా? క్యాన్ యూ బిలీవ్? క్యాన్ యూ హ్యావ్ ఫెయిత్? డూ యూ హ్యావ్ ఫెయిత్? నీకు విశ్వాసం ఉందా? నీవు నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నినివే పట్టణ ప్రజలు, రాజు మొదలుకొని ఆ నినివే ప్రాంతంలో ఉన్న అత్యంత సామాన్యుని వరకు ప్రతి ఒక్కరూ గోనె పట్ట కట్టుకొని దే హంబుల్ దెమ్సెల్ఫ్, దేవుని సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకొని ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తాను చేయదలిచిన కీడును చేయకుండా మానుకున్నాడంట. హల్లెలూయా. దేవుని మనసు మారుతుందా అండి? దేవుడు మనసు మార్చుకుంటాడా? దేవుడు ఏదైనా చేయాలని డిసైడ్ అయినప్పుడు అసలు ఆయన్ని ఎవరైనా మార్చగలరా? ఆయన తీర్మానాన్ని ఎవరైనా మార్చగలరా అంటే దేర్ ఆర్ డెఫినెట్లీ ఎక్సెప్షన్స్ ఇన్ ద బైబిల్. దేవుని యొక్క తీర్మానాలన్నీ మనం మార్చలేము, ఎందుకంటే దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు కాబట్టి ఇఫ్ హీ డిసైడ్ సంథింగ్ హిస్ గాన్ డూ ఇట్. ఆయన ఏదన్నా యత్నించాడంటే, ఆలోచించారంటే, తలంచారంటే అది చేస్తారు అంతే, ఇంక ఎవరు దాన్ని ఆపలేరు, ఆపజాలరు. అయితే బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి, దేవుడు తన మనస్సును మార్చుకున్నారు, ప్రజల మీదకి రావాల్సిన కీడును ఆయన కొట్టివేసి మేలు చేసిన సందర్భాలు కొన్ని వాక్యంలో ఉన్నాయి. నినివే పట్టణ ప్రజల యొక్క తగ్గింపు, వారి యొక్క ప్రార్థన, వారు చేసిన ఉపవాసము దేవుని యొక్క హృదయాన్ని మార్చింది. దే ప్రేయర్ చేంజ్డ్ గాడ్స్ హార్ట్. దేవుడు వారిపై పంపించదలచిన కీడును కొట్టేశాడంట. ఒకవేళ అనుకుంటున్నావేమో ఇక కీడే జరుగుతుందనే భయం ఉందండి, ఇక కీడే సంభవిస్తుంది, మా ఇంట్లో కీడు జరుగుతుంది, ఈ కీడు నుండి ఎలా తప్పించుకోవాలి, ఈ మరణం నుండి ఎలా తప్పించుకోవాలి, ఈ వ్యాధి నుండి ఎలా తప్పించుకోవాలి, నాకు విడుదలేది, మాకు సహాయం ఏది అని ఆలోచిస్తే దేవుని వల్లనే నీకు సహాయము, దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారానే నీకు విడుదల.